హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. స్వామి స్ఫూర్తి. కఠోపనిషత్తు అనే స్వామివారి బోధ నుండి యజ్ఞకర్త ఎప్పుడూ ఎలా ఉండాలి అనే ప్రశ్నకు సమాధానము తెలుసుకుందాము. కలికాలములో చాలామంది తల్లిదండ్రులు పిల్లల ఎడల గాని, తన సంసారం నందున్నటువంటి బంధువర్గమునందు గాని, ఇతరత్ర ఎవరితోనైనా అపశబ్దములను ఉచ్చరించేటటువంటి లక్షణములను కలిగి ఉన్నారు. మనమందరము కూడా ప్రతిరోజు చేసేది ఏమిటి? వైశ్వానర యజ్ఞము. మనమందరము యజ్ఞకర్తలమే. కాబట్టి యజ్ఞకర్త ఎప్పుడూ కూడా క్రోధాన్ని పూనకూడదు, అపశబ్దాలను ఉచ్చరించకూడదు. తల్లిదండ్రులు ప్రధానముగా తమ పిల్లల ఎడల ఏ అపశబ్దాలను ఉచ్చరించకూడదు. ఈ సృష్టిలో 64,000 మాతృకా గణాలు ఉన్నాయి. ఈ మాతృకా గణాలు మిమ్మల్ని పరివేష్టించి ఉంటాయి. ఏదో ఒక క్షణములో మీరు అన్నటువంటి ఉచ్చరించినటువంటి అపశబ్దానికి మీ పుణ్యఫలము, మీ యజ్ఞ ఫలము, మీ ఆరాధన ఫలము, మీ ఉపాసనా ఫలము తత్కాలవత్ జోడించబడి తదాస్తు అంటాయి. తదాస్తు అనగానే జరిగిపోతుంది. కాబట్టి అపశబ్ద ఉచ్చారణ కలిగిన ప్రతి వాళ్ళకి జీవితంలో కొన్ని లోటుపాట్లు జరుగక తప్పదు. క్రోధాన్ని పూనినటువంటి వాడు మొట్టమొదట ఆ క్రోధము చేత తానే బాధించబడతాడు. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.